అరే కిట్టుగా ఏంట్రా ఇది? ఐ మిస్ యూ లైక్ ద సన్ మిస్సెస్ ద సన్ఫ్లవరా? అది ఎలా ఉంది తెలుసా? ఐ మిస్ యూ లైక్ మై టమ్మీ మిస్సెస్ గోపాల్ గడ్ బజ్జీలా ఉందిరా. రే ఏయ్ ఎక్స్క్యూజ్ మీ, ఈ నాయి నిన్ను తెచ్చుకోపా. ఏడు నువ్వేం ఆలోచిస్తున్నావురా? ఒరే కిట్టిగా నీ ఫేస్ అలా పెట్టుకోకరా. సరే ఓ పని చేయి, నేను ఏదో ఒకటి చేస్తాను, ఫోన్ నెంబర్ పట్టుకుంటాను, నువ్వే ఫోన్ చేసి గట్టిగా అడిగి నన్ను అవాయిడ్ చేయడానికి ఎందుకు రాలేదని. నవ్వండిరా, మా నాన్న చెప్పిన నా లైఫ్ నిజంగానే జోక్ అయ్యేటట్టుందిరా. ఒరే 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 ఒరే. అరే, అరే. సరే 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 ఇట్రా విను. నా దగ్గర నా సినిమా కోసం రాసుకున్న బ్రిలియంట్ ఐడియా ఉంది, నీకు ఫ్రీగా ఇచ్చేస్తా, పండుగ చేసుకో సరేనా? దగ్గర ఫస్ట్ జాస్మిన్ ఎక్కడెక్కడికి వెళ్తుందో మనం చూసుకోవాలి, తెలుసుకుని ఏం తెలియనట్టు అక్కడ వెయిట్ చేయాలి. అప్పుడు జాస్మిన్ రాగానే వావ్ వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్ అని సర్ప్రైజ్ అవ్వాలి. అర్థమైందా? అప్పుడు అమ్మాయి చెప్పించు కొడుతుంది. గోపాల్ థ్యాంక్ యూ అన్న. ఇటు చెప్పే ఐడియాలు అస్సలు వినకు, తనతో ఉన్న కొంచెం ఫ్రెండ్షిప్ కూడా పోతుంది, ఇంకా నీ ఇష్టం. తమ్ముడు అక్కకో సోడా. మధు చెప్పింది కరెక్టే కదరా. అవునా? అయితే స్టేటస్ పెట్టుకోరా, మై హార్ట్ ఇస్ అన్ ఓపెన్ టాయిలెట్ ఫర్ యూ అని. రే ఛీ, మా హేమంత్ మీకంటే 1000 times బెటర్. వచ్చే 6 feet ఉన్నోడికి ఆ మాత్రం ధైర్యం ఉంటుందిలే. మాకు ఉన్నాయి 2 feet. ఏం చేసాడేంటి? డేట్ కి వస్తావా అని అడిగాడు. మూవీకి వెళ్తున్నాం ఇవాళ. మూవీ తర్వాత తర్వాత చెప్తాను. మరి ఇంట్లో ఏం చెప్పేవే? నీ బర్త్డే అని చెప్పాను. అమ్మ కాజాలు ఇస్తుంది, తీసుకో. నన్ను అడిగితే నాకేం తెలియదని చెప్తా. ఆహా, అప్పుడు నాకేం తెలుసో మీ అమ్మకి చెప్పేస్తా. అమ్మో వద్దులే. రే కిట్టిగా రేపు పొద్దున 10 వచ్చి ఏదో ఒకటి చేసి సెట్ చేస్తాగా. వీడి కడుక్కోవడం చేత కాదు కానీ ఊరంతా కడుగుతాడు. గోపాల్ నవ్వుతావేంట్రా?